అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్ తగలనుంది. మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అంతేకాదు వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 27న వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు యనమల కృష్ణుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు పూర్తి చేశారు. అయితే గత కొంతకాలంగా యనమల సోదరుల మధ్య విభేదాలు జరుగుతున్నాయి. తుని నుంచి టీడీపీ అభ్యర్థిగా యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తుండగా ఆ సీట్ను ఆశించిన యనమల కృష్ణుడు టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకోసమే టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఇక అన్న యనమల రామకృష్ణుడు తనను పిలిచి మాట్లాడకపోవడం, తనను పట్టించుకోకపోవడంతో తుని కూటమి అభ్యర్థి యనమల దివ్యకు సహకరించకుండా యనమల కృష్ణుడు ఇంతకాలం సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే యనమల కృష్ణుడు రాకపై మంత్రి దాడిశెట్టి రాజాతో సీఎం జగన్ ఇప్పటికే చర్చించగా ఎటువంటి షరతులు లేకుండా వైసీపీకి రావాలని అధిష్టానం సూచించినట్లు ప్రచారం సాగుతోంది.